నా దేశంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఒక దేశ ప్రధాని, ఒక దేశానికి రాష్ట్రపతి అనుకుంటాడు. వీరందరూ ప్రజల యొక్క ఆరోగ్యాలను గూర్చి ఆలోచిస్తూ తాము ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఎన్నో కోట్ల రూపాయలను ప్రజారోగ్యానికి కేటాయిస్తూ ప్రతినిత్యం ప్రజల ఆరోగ్యం పట్ల, వారికి వచ్చే రోగాల పట్ల, ఆ రోగాలను నయం చేసే వైద్యం పట్ల, ఔషధాల పట్ల చాలా జాగ్రత్తను వారు కలిగి ఉంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి ఆరోగ్యాన్ని గూర్చి ఆలోచించటానికి దేశాలన్నీ కలిపి ఆలోచించి ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. దాని పేరే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. ఇంతమంది, ఇన్ని సంస్థలు, ఇంతమంది అధికారులు, ఇంతమంది వైద్యులు, ఎన్నో మందులు తయారు చేస్తున్నటువంటి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఎంతోమంది మెడికల్ రిప్రజెంటేటివ్లు, ఎంతోమంది RMPలు, ఎంతోమంది PMPలు, ఎంతోమంది నర్సులు, వారు పొందుతున్న ట్రైనింగ్లు, వారు చదువుతున్న కళాశాలలు ఎన్ని ఉన్నా ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆరిన నేల మీద ఏ మనిషి ఆరోగ్యకరంగా లేడు. ప్రజల ఆరోగ్యాన్ని గూర్చి ఆలోచించడానికి ఒక పెద్ద సంస్థ ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రజాప్రతినిధులందరూ ప్రజల యొక్క ఆరోగ్యాలను గూర్చి ఆలోచన చేస్తున్నారు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ ప్రజలలో ఎవరు ఆరోగ్యవంతులు అని మరలా అదే ప్రపంచ ఆరోగ్య సంస్థను అడిగితే, ఆరిన నేల మీద ఎవ్వరూ ఆరోగ్యవంతులు కారట. పుట్టిన ప్రతి మనిషిని ఏదో ఒక రోగం పట్టి పీడిస్తుంది. తల్లి గర్భంలో ఉండగానే పసిగుడ్డుకు రోగం సంక్రమిస్తుంది అని చెబుతుంది ఆ సంస్థ. అందుకే నెలల ప్రాయంలో, నెలల మాసాలు జరుగుతున్నప్పుడు, నెలల కాలాలు జరుగుతున్నప్పుడు గర్భిణులుగా ఉన్న స్త్రీలు కూడా ఔషధాలు వేసుకోవటం మనం చూస్తున్నాం. ఎందుకంటే లోనున్న ఆ బిడ్డ రోగం కలిగిన బిడ్డ, ఔషధం కావాలి ఆ బిడ్డకు, వైద్యం కావాలి ఆ బిడ్డకు. గర్భంలోంచి తీయగానే ఒక ICUలో పెట్టాలి ఆ బిడ్డను, ప్రతి బిడ్డను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి రోగగ్రస్తుడు, రోగం కలిగిన వాడు, ఆరోగ్యం లేనివాడు. అందరికీ వైద్యం కావాలి, అందరికీ మందులు కావాలి, అందరికీ వైద్యులు కావాలి. ప్రియమైన వారులారా, బాగా ఆలోచించండి. ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మన కళ్ళ ముందు 108లు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ ఇంకా కొత్త కొత్త ఆసుపత్రులు కడుతూనే ఉన్నారు. అది కార్పొరేట్ ఆసుపత్రి అయినా, అది ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ఎంతోమంది ఇంకా వైద్య విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించటానికి. కానీ అనేక మంది ఇప్పటికీ రోగగ్రస్తులుగానే ఉన్నారు. ప్రపంచం అంతా మనిషి యొక్క ఆరోగ్యాన్ని గూర్చి ఎంత ఆలోచించినా మనిషి యొక్క పరిస్థితి ఇంతే. ఎందుకంటే మనిషి రోగానికి అలవాటు పడిపోయాడు. ఆరోగ్యానికి అలవాటు పడవలసిన మనిషి రోగానికి అలవాటు పడ్డాడు. ఈరోజు సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఫలానా రోజు నాకు ఆరోగ్యం బాగుంది అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఏదో ఒక రోజు, ఏదో కొంతకాలం.
కానీ మిగిలిన రోజులన్నీ, మిగిలిన కాలమంతా నేను అనారోగ్యంతోనే బాధపడ్డాను అని చెప్పుకోవలసిన దుస్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. దీనికి కారణం మనం నివసిస్తున్న ప్రకృతి, మనం తింటున్న ఆహారం, మనం సంగ్రహిస్తున్నటువంటి ఎన్నో పదార్థాలు కలుషితమైపోయాయి, కలుషితం చేయబడ్డాయి. మనం తింటున్న ఆహార పదార్థాలు, మనం పీల్చుచున్న గాలి, మనం త్రాగుతున్న నీరు, మనం వేసుకుంటున్న దుస్తులు అన్నీ కలుషితాలే, అన్నీ కలుషితములే. మనిషి తన శరీరపు బ్రతుకు కొరకు ఏదైతే ఈరోజు ప్రకృతి నుండి తీసుకుంటున్నాడో ప్రతిదీ కలుషితమైంది. ఎందుకు అని ఈ ప్రపంచాన్ని అడిగితే సమాధానం చెప్పలేదు. కానీ బ్రతకటానికి ఒక మందు కావలిస్తే, ఒక ఔషధం కావాలి అంటే ఇవ్వగలదు. ఎందుకు ప్రకృతి ఇలా మారుతుంది అని అడిగితే మాత్రం ఈ ప్రపంచం దగ్గర, ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర, వైద్యుల దగ్గర సమాధానం లేదు. ఎవ్వరూ చెప్పలేని ఆ ప్రశ్నకు బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు. అందుకే ఈరోజు ఆరోగ్యాన్ని గూర్చిన ఈ పాఠాన్ని మీ ముందు ఉంచదలిచాను. ప్రకృతి ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి బ్రతుకు ఇంతేనా? రోజు రోజు అధ్వాన స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి మనిషి బ్రతుకు ఇంతేనా? మనిషి మనుగడ కష్టమవుతుంది. మందు లేకపోతే, ఔషధం లేకపోతే, వైద్యం లేకపోతే బ్రతకలేని పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి అని అడిగితే బైబిల్ ఒక్కటే సమాధానం చెప్పగలదు. బైబిల్ ఒక్కటే సమాధానం చెప్పగలదు. ప్రారంభ కాలానికి మనం వెళితే ఒక చక్కని ప్రకృతిని మనుషులకు దేవుడు అప్పగించాడు. ఒక కల్తీ లేని ప్రకృతి, రోగం లేని ప్రకృతి, చెడుతనము లేని ప్రకృతిని మనుష్యులకు దేవుడు అప్పగించాడు. దేవుడు తయారు చేసిన ప్రకృతి చాలా మంచిది, కల్తీ లేనిది, గొప్పది. ఈ మాటలతోనే బైబిల్ ప్రారంభమైంది. నేను చేసిన ప్రకృతి చాలా మంచిది, నేను కలిగించిన సూర్యుడు చాలా మంచివాడు, నేను కలిగించిన చంద్ర నక్షత్రములు చాలా మంచివి, నేను సృష్టించిన నా బలము చేత తయారు చేసిన భూమి చక్కనిది, పశుపక్షాదులు, చెట్లు, చేమలు ఇవన్నీ కల్తీ లేనివి, శ్రేష్టమైనవి, మంచివి అని దేవుడు చెబుతూ వ్రాయించిన మాటలతో ప్రారంభమైంది బైబిల్. ఆయన చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనే మాటతో మొదటి అధ్యాయం ముగింపబడుతుంది, మనకు తెలుసు. కానీ మంచి ప్రకృతిని మనిషి చేతికి అప్పగించిన తరువాత ఆ మనిషి ఆ మంచి ప్రకృతిని మంచిదిగా కాపాడుకోలేకపోయాడు. ఎందువల్ల అంటే తాను చేసిన దుష్ట కార్యక్రమాల వల్ల, తాను చేసిన అతిక్రమణ వల్ల, దేవుని మాటకు ఎదురు తిరుగుట వల్ల అతడు నివసిస్తున్న ప్రకృతి అతనికి ఎదురు తిరిగింది, అతని యొక్క మనుగడను ప్రశ్నించింది, అతనికి రోగాన్ని ఇచ్చింది, అతనిని భూమి మీద లేకుండా చేస్తుంది, బ్రతుకును కష్టతరం చేసింది. నా నడుమ బ్రతుకుతున్న నీవు బ్రతికినంత కాలం చాలా కష్టంతో బ్రతకాలి అని దేవుని చేత శపింపబడినదై మనిషి బ్రతుకును ఈరోజు ప్రశ్నించింది, మనిషి బ్రతుకును ఈరోజు శాసించింది. ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, రోగాలు లేనివాడై బ్రతకవలసిన మనిషి ప్రకృతిలోనికి అడుగు పెట్టడంతోనే తల్లి గర్భంలోనే రోగాలు కలిగిన వాడుగా పుడుతున్నాడు, అడుగు పెడుతున్నాడు, బ్రతుకుతున్నాడు, కన్ను మూస్తున్నాడు. ఈ కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రపంచానికి చెప్పలేదు, నరులకు తెలియచేయలేదు. ఏ ప్రజాప్రతినిధి ఈ కారణాన్ని చెప్పలేదు. ఒకప్పుడు ప్రకృతి ఎలా ఉండేదో, ఇప్పుడు ప్రకృతి ఎందుకు ఇలా మారిపోయిందో,
ఆ మూలాలను తీసుకొని చక్కని మాటలు ప్రజలకు నేర్పించి విజ్ఞానవంతులుగా తయారు చేయటం వారి చేత కాలేదు. అందుకే ఈ సభను ఈ అంశం ద్వారా మీ ముందుకు తీసుకుని రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రియమైన వారలారా, మనుషుల యొక్క బాగోగును కోరాలంటే మొట్టమొదట ఆ స్థానాన్ని ఇవ్వవలసింది దేవునికి మాత్రమే. మరలా చెబుతున్నాను, మనుషుల యొక్క బాగును కోరాలంటే ఆ స్థానాన్ని ఇవ్వాల్సింది మొట్టమొదట దేవునికి. ఆయనే మనుషులందరినీ కాపాడేవాడు, మనుషులను గూర్చి ఆలోచన కలిగిన వాడు. ఎప్పుడో ఒక పండుగకు ఒకసారి మనలను జ్ఞాపకం చేసుకునేవాడు కాదాయన, కానుకిచ్చేవాడు కాదాయన. ఎప్పుడో ఒకసారి. మనుషులు అల్పులు గనుక, మనుషులు శక్తిహీనులు గనుక, మనుషులు ఎంతటి వారు చెప్పండి, వారు ప్రజాప్రతినిధులు కావచ్చు, కానీ వారు ఇచ్చే కానుకలు, వారు ఆలోచించే ఆలోచనలు ఎంతవరకు అంటే సంవత్సరానికి ఒకరోజు రాష్ట్రాన్ని గుర్తు చేసుకుంటాయి, సంవత్సరానికి కొద్ది రోజులు తమ దేశ ప్రజలను గుర్తు చేసుకుంటారు. కానీ దేవుడు అలా కాదు. కునుకక నిద్రపోక ప్రతి క్షణం మనిషి గురించి ఆలోచించి మనిషిని కాపాడేవాడే దేవుడంటే, మనిషిని కాపాడేవాడే దేవుడంటే. అసలు ప్రకృతి ఎందుకు ఇలా మారిపోయిందో అన్న దానిని మనకు నేర్పిస్తూ, దానిని మొట్టమొదట తన గ్రంథంలో రాయిస్తూ, అసలు ఈ రోగం ఎలా సంప్రాప్తించిందో, ఎలా ప్రవేశించిందో మనుషుల దగ్గరకు, ఈ ప్రకృతిలోనికి, లోకంలోనికి అనే దానిని గూర్చి ఆయన వివరిస్తూ దానికి ఔషధాన్ని తన గ్రంథంలో భద్రపరిచాడు. మనిషి ఆరోగ్యవంతుడు కావాలి అంటే, మరలా తిరిగి ఈ ప్రకృతి ద్వారా సారమైన దానిని అనుభవించాలంటే మనిషి ఏం చేయాలి అనే దానిని గూర్చి దేవుడు చెప్పాడు, దేవుడే చెప్పాడు. కానీ ఆ దేవుని మాట ఈరోజు ప్రపంచ తెర మీద మనకు కనిపించలేదు, అది కనుమరుగైపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది మాత్రం ఈరోజు అందరికీ అర్థమైంది. దానినే గొప్పదని, అదే నిజమని ప్రతి మనిషి భావించాడు. మా ఆరోగ్యం బాగుపడాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంది అనుకుంటున్నాడు, మా ఆరోగ్యం బాగుపడాలంటే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది అనుకుంటున్నాడు, మా ఆరోగ్యం బాగుపడాలంటే ఒక MBBS డాక్టర్ ఉన్నాడు కదా అనుకుంటున్నాడు, మాకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 108 ఉంది కదా అనుకుంటున్నాడు. దేవుని గూర్చి ఏ మనిషి ఏనాడు ఆలోచించలేకపోయాడు. కానీ దేవుడు మనిషికి వచ్చే అనారోగ్యాన్ని గూర్చి, మనిషి ఔషధాన్ని ఎలా పొందగలడో అన్నదానిని గూర్చి తన గ్రంథంలో చాలా గొప్పగా వ్రాయించాడు. ఆయన మాటలు ఎవరికి అర్థం కాక, ఆయన మాటలను ఎవరు సమాజానికి చెప్పక, ఎవరు నేర్పించక అవి కాగితాల వరకే పరిమితమైపోయాయి. చూద్దాం ఆ మాటలు ఎంత గొప్పవో ఒక్కసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం దయచేసి మీ బైబిల్ తెరచి చదవండి. ఆ దేవుడు మనుషుల బాగును గూర్చి ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో మీరు నేర్చుకోండి. నా కుమారుడా, నా కుమారుడా, ఓ మై సన్. ఎవరు చెబుతారు నీకు ఈ సంగతులు? ప్రపంచంలో ఎవరు నేర్పించరు ఈ సంగతులు? మీ అధికారులా? ప్రకృతిలో చిన్నదానిని కాపీ కొట్టి MBBS పట్టా డిగ్రీ తెచ్చుకున్న ఆ వైద్యుడు చెబుతాడా? చెప్పడు. నా కుమారుడా, ఓ మై సన్, నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు, జాగ్రత్తగా ఆలకించు. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నా వాక్యములకు నీ చెవియొగ్గు. చూడండి, 66 పుస్తకాల సమ్మేళనంగా, దేవుని మాటలు కలిగిన ఏకైక గ్రంథముగా, ఆయన మాటలుగా బైబిల్ ఈరోజు మన చేతుల్లో ఉంది. దానిని గురించి ఆయన ఏమంటున్నాడో చూడండి. నా వాక్యములకు నీ చెవియొక్కుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. బైబిల్ కొన్న విశిష్టత ఏంటి? బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటలకున్న గొప్పతనం ఏంటి? నా కుమారుడా, నా మాటలు నీ హృదయములో భద్రము చేసుకోవాలి.
నా మాటల చొప్పున నీవు నీ జీవిత కాలంలో నీవు బ్రతకాలి, అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నా మాటలకు అనుకూలమైనదై ఉండాలి. ఎందుకు ఇదంతా చెబుతున్నాడు దేవుడు? ఎందుకంటే క్రింద దాని ద్వారా వచ్చే ఫలితాన్ని వ్రాయించాడు. చూడండి, 4వ అధ్యాయము 22వ వచనం, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నా మాటలు ఎవరైతే ఆలకిస్తారో, నా మాటలు ఎవరైతే తమ హృదయములలో భద్రము చేసుకొని వాటి ప్రకారం బ్రతుకుతారో వారికి ఎలా ఉంటుందో తెలుసా? అవి దొరికిన వారికి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. చూడండి, జీవము, ఆరోగ్యము మరలా మనిషి తిరిగి పొందాలి అంటే అది దేవుని మాట ద్వారా సాధ్యం, ప్రకృతిలో ఉన్న మందు ద్వారా సాధ్యం కాదు. బాగా అర్థం చేసుకోవాలి. మనిషి తిరిగి తన ఆరోగ్యాన్ని పొందాలి అంటే దేవుని మాట ద్వారా సాధ్యం అది. కానీ ప్రకృతిలో మనం కనిపెట్టిన మందు వలన మాత్రం కాదు. అది ఆయుర్వేదం కావచ్చు, అల్లోపతి కావచ్చు, అది ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు, ఏదైనా సరే తాత్కాలికంగా నీకు ఒక మత్తును కలుగు చేస్తుంది, తాత్కాలికంగా నీకు సుఖాన్ని ఇస్తుందేమో, కానీ నీ బ్రతుకును చెడగొడుతుంది, నీ బ్రతుకును పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది. అందుకే దేవుడు మీకు రోగం కలిగినప్పుడు ప్రకృతిని ఆశ్రయించండి అని చెప్పకుండా, మీరు రోగగ్రస్తులయ్యారు గనుక, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి రోగగ్రస్తుడు గనుక మీకు ఆరోగ్యం కావాలంటే నా మాటల దగ్గరకు రండి అన్నాడు. మీ సర్వ శరీరమునకు ఆరోగ్యం చేకూరాలంటే నా మాటల దగ్గరకు రండి అన్నాడు. నా మాటలలో జీవముంది, నా మాటలలో ఆరోగ్యం ఉంది. ఏది మనుషులు ఎప్పుడు తండ్రి అయిన దేవుని మాటలను స్వీకరించారు చెప్పండి? వాటి ప్రకారం ప్రవర్తించారు చెప్పండి? అందరికీ దేవుని మాట అనగానే, బైబిల్ అనగానే అదొక మతం. అందరికీ దేవుడు అనగానే, క్రైస్తవ్యం అనగానే అదొక కష్టాలలో ఉన్నప్పుడు స్వీకరించవలసిన ఒక మతం. కష్టాలలో ఉన్నప్పుడు నమ్ముకోవలసిన ఒక దేవుడు, ఆపదలలో ఉన్నప్పుడు ఆశ్రయించవలసిన ఒక దేవుడు అనుకున్నారు తప్ప ఈ ప్రపంచ మానవాళికి దేవుడు ఇచ్చిన పిలుపును మాత్రం గమనించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. దేవుని మాటలు ప్రపంచానికి ఔషధ మూలికలు. ప్రపంచ ఆరోగ్య సంస్థను ప్రారంభించిన నాడే అసలు ఈ మాట నేర్చుకోవాలి. మందులు కనిపెట్టడం కాదు, మందులు తయారు చేయటం కాదు, వైద్యులుగా అనేక మందిని తయారు చేయటం కాదు. మొట్టమొదట మేము నేర్చుకోవలసింది, ప్రపంచానికి నేర్పించవలసినది దేవుని మాటలు. ఎందుకంటే ఆ దేవుని మాటలు దొరికిన ప్రతి ఒక్కరికి సర్వ శరీరమునకు ఆరోగ్యము, నడి నెత్తి నుండి అరికాలి వరకు ప్రతి అంగమునకు దేహంలో ఆరోగ్యాన్ని ఇచ్చేదే దేవుని మాట. దేవుని మాట. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎందరో మనుషులు పుట్టుకొచ్చారు, అందరూ రోగగ్రస్తులుగానే చచ్చారు. ప్రపంచంలో ఎందరో మనుషులు ఇప్పటి వరకు పుట్టారు, అందరూ రోగగ్రస్తులుగానే బ్రతికారు, చచ్చారు. కానీ యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకుల రోగములను ఆయన భరించాడు తప్ప, స్వస్థపరిచాడు తప్ప, తీసివేశాడు తప్ప ఆయనకు ఏనాడు రోగం లేదు. ఆయన ఏనాడు రోగంతో బాధపడలేదు, ఆయన ఏనాడు రోగంతో మరణించలేదు. ఆయన యవ్వనస్తుడుగా తన ప్రాణాన్ని ఇచ్చాడు, రోగగ్రస్తుడుగా ముసలివాడై తన ప్రాణాన్ని ఇవ్వలేదు. మంచి యవ్వనస్తుడుగా తన ప్రాణాన్ని లోకం కొరకు ఇచ్చిన యేసుక్రీస్తు రోగం లేనివాడు. ప్రకృతిలో రోగం లేని ఒక మహాశక్తి యేసుక్రీస్తు.
దీని వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన ఈ మాట. ఎవరికైతే నా మాటలు దొరికినప్పుడు వాటిని భుజిస్తారో, వాటిని స్వీకరిస్తారో, వాటి ప్రకారం నడుచుకుంటారో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు. మరొక మాట, అదే సామెతల గ్రంథము మరొక మాటను చూడండి, 3వ అధ్యాయము. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి. 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించుము, చెడుతనమును విడిచిపెట్టుము. వాక్యం ఎందుకు నేర్చుకోమంటున్నాడు? వాక్యం యొద్దకు ఎందుకు రమ్మంటున్నాడు? వాక్య ప్రకారము ఎందుకు బ్రతకమంటున్నాడు అంటే చెడుతనమును విసర్జించాలి. ఈ చెడుతనమును విసర్జించిన నాడు ఏం జరుగుతుందో చూడండి. ఆరోగ్యం దాని అంతటదే వస్తుందంటున్నాడు. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ దేహమునకు ఆరోగ్యము, నీలోనున్న ఎముకలకు సత్తువ కలగాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా? దేవుని మాట దగ్గరకు రావాలి, చెడుతనమును విసర్జించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ మెడిసిన్. ఇదే ప్రాథమిక వైద్యం. ఫస్ట్ ఎయిడ్ అంటాడు. వాడు చెప్పేది ఫస్ట్ ఎయిడ్ కాదు, దేవుని దగ్గర ఉంది ప్రాథమిక వైద్యం, మూల వైద్యం, అసలు సిసలైన వైద్యం. ఈ దేవుని మాటలను మనిషి నిరాకరించాడు గనక ఈరోజు రోగగ్రస్తుడయ్యాడు. అతి భయంకరమైన రోగం మీకు తెలుసు, దాని పేరే ఎయిడ్స్. అతి భయంకరమైన రోగం, మందు లేని రోగం, ఇప్పటికీ మందు కనిపెట్టబడని రోగం. నివారణ ఒక్కటే మార్గం, అదే ఎయిడ్స్. దీనిని గూర్చి మీరు ఆలోచిస్తే మనిషి చెడుతనం వల్ల వచ్చింది. అది దేవునికి దూరమైన మనిషి చెడుతనం వల్ల వచ్చింది. అది జారత్వం వల్ల వచ్చింది. అది దేవుని వాక్యానికి భిన్నంగా మనిషి ప్రవర్తించటం వల్ల వచ్చింది. అది నీ దేహమును దేవుని కొరకు వాడవలసిన పరిస్థితుల్లో భూమి మీదకి వచ్చిన నీవు దేవుని యొక్క జ్ఞానం అంతటిని పక్కన పెట్టి మరిచిపోయి దానిని నిర్వీర్యం చేసి ఎందుకు పనికిరానిదిగా మలచి, ఎందుకు పనికిరాని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, అపవాది చెప్పిన మాటలను ఆధారం చేసుకుని దానిని నీవు ఆశ్రయించావు గనుక ఈరోజు నీవు రోగగ్రస్తుడు అయ్యావు. ఒక వైద్యం లేని రోగం మనిషికి అంటుకుంది, అదే ఎయిడ్స్. ఎప్పటికీ సమాజం ఇంకా కళ్ళు తెరవలేదు. ఎప్పటికీ సమాజం ఇంకా కళ్ళు తెరవలేదు. తప్పు చేయండి, కండోమ్ మీ దగ్గర పెట్టుకోండి అంది. ఈ రోగానికి మందు లేదు కనుక తప్పు చేయొద్దని ఎవరైనా చెప్పారా? తప్పు చేయొద్దని ఎవరైనా ఖండించారా? బుద్ధి చెప్పారా? లేదు, లేదండి. సురక్షితము కాని శృంగారంలో పాల్గొనవద్దని చెప్పాడంతే. అంటే సురక్షితమైన శృంగారంలో పాల్గొనవచ్చా? తప్పు చేసింది ప్రపంచం, ఇంకా చేస్తున్నది ప్రపంచం. ఎవరు చెప్పారు బుద్ధి వీరికి? ఎవరు నేర్పించారు జ్ఞానం వీరికి? దేహాన్ని దేవుని కొరకు వినియోగించాలనే సూక్తిని చెప్పమంటే అది మతం అంటావా? సురక్షితమైన శృంగారంలో పాల్గొంటే అది మహాజ్ఞానం అంటావా? అది మహాజ్ఞానం అని చెబుతావా? అందుకే ఎప్పటికీ మందు కనిపెట్టలేని ఒక భయంకరమైన రోగం నిన్ను పట్టి పీడిస్తుంది. శాస్త్రం అభివృద్ధి చెందింది అని చెప్పుకోకండి. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టమనండి. ముందు శాస్త్రం అభివృద్ధి చెందిందా? మెడిసిన్ అభివృద్ధి చెందిందా? జ్వరానికి మందు కనిపెట్టడం శాస్త్రం కాదు. మందు వేసుకోకపోయినా వారం రోజులకు నీకు జ్వరం తగ్గిపోతుంది. శరీరంలో కొన్ని రక్త కణాలు ఉన్నాయి, నీ తరఫున పోరాడే రక్త కణాలు ఉన్నాయి. రోగ క్రిములు ఎప్పుడైతే నీ శరీరం మీద దాడి చేస్తున్నాయో అవి వెంటనే
సిద్ధపడి ఎలర్ట్ అయి ఆ రోగక్రిములన్నిటిని చంపడానికి, నిలువరించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎప్పుడైతే నీ తరఫున యుద్ధం చేసేటువంటి ఆ రక్త కణాల యొక్క సంఖ్య తగ్గిపోయిందో అప్పుడు నీకు జ్వరం వస్తుంది. ఇది జ్వరం వెనుక ఉన్న కర్ర కమామేషు. ఆ తర్వాత కొంతకాలానికి, అనగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు బలమైన ఆహారం నువ్వు తీసుకుంటున్న కొద్దీ నీ తరఫున పోరాడే రక్త కణాల యొక్క సంఖ్య పెరిగి ఆ జ్వరం యొక్క క్రిముల యొక్క బ్యాక్టీరియా యొక్క శక్తి తగ్గిపోతే నీవు ఆరోగ్యవంతుడు అయిపోతావు. జ్వరం వెళ్ళిపోయింది. ప్రియమైన వారులారా, జ్వరానికి మందు కనిపెట్టడం, ఒళ్ళు నొప్పులకు మందు కనిపెట్టడం, షుగర్కు మందు కనిపెట్టడం, బీపీకి మందు కనిపెట్టడం చిన్న చిన్నవండి ఇవన్నీ. అది డెవలప్మెంట్ కాదు. ఎయిడ్స్కి మందు కనిపెట్టమనండి, వాడి తరం కాకపోయింది. 1900వ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఇప్పటికీ 2016వ సంవత్సరం వరకు ఇంకా విజృంభిస్తుంది. అంటే ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందంటే, ఎందరో కుటుంబాలలో కారు చిచ్చు పెడుతుందంటే, భర్తను చంపేస్తుంది, భార్యను చంపేస్తుంది, పిల్లలను చంపేస్తుంది, అమాయకులుగా పుట్టిన పసిగుడ్డులను చంపేస్తుంది. ఈ రోగమే ఎన్నో కుటుంబాలను అనాథలుగా మార్చింది. ఎందరినో ఆశ్రయం లేని వారుగా చేసేసింది. మందు కనిపెట్టగలిగిందా? మంచిని చెప్పగలిగిందా ఈ సమాజం, ఈ సంస్థలు? దేవుని మాటను ఎందుకండి పట్టించుకోవు? దేవుని మాటను ఎందుకండి పక్కన పెట్టారు? ఇందులో ఏమైనా కీడుందా? ఇందులో ఏమైనా చెడుతనం ఉందా? ఆయన చెప్పిన మాటే చెడుతనమును విసర్జించుము అన్నమాట. ఇందులో చెడు లేదే, ఇందులో కీడు లేదే, స్వీకరించడానికి ఎందుకయ్యా నీకు బాధ? నీ ఆరోగ్యం నీ దగ్గర ఉండాలి అంటే, నీ ఎముకలలో సత్తువ నీ యొద్ద ఉండాలి అంటే, నీవు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన అత్యవసరమైన పని ఏంటంటే, దేవుని వాక్యం నీవు నేర్చుకుని ఆ వాక్య ప్రకారం నీవు బ్రతకాలి. యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించాలి. దీనిని బట్టి ఆలోచిస్తే ప్రపంచంలో ఎవరికీ లేనంత శ్రద్ధ దేవునికే ఉంది. రోగాల మీద, ఆరోగ్యం మీద ఎవరికి లేదంత శ్రద్ధ, ఎవరికి లేదంత శ్రద్ధ. ఏదో పైకి రావాలి కనుక MBBS చదువుతున్నాడు ఒక వైద్యుడు, ఏదో లాభం వస్తుంది కనుక మందులు అమ్ముకుంటున్నారు ఔషధాల షాపుల వారు, ఏదో వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు గనక వారు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నాయకులుగా ఉన్నవారు. అదే వారికి ఆ హోదా లేకపోతే ఎవరికైనా చేస్తారా? ఎవరికైనా వైద్య కార్యక్రమాలు చేయిస్తారా? చేయించరు. అందరిది స్వార్థం. కానీ స్వార్థం లేని దేవుడు అందరికంటే గొప్పగా ఆలోచించాడు. అసలు మీకు మందులు ఇవ్వవలసిన అవసరం లేదు, ఔషధాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మీకు రోగమే రాకుండా చేస్తాను నేను. నా మాట వినండి, నా కుమారుడి చూడండి, మీరు అలాగే బ్రతకాలి. మీ దేహానికి, సర్వ శరీరమునకు ఆరోగ్యం కలగాలి, మీ ఎముకలకు సత్తువ కలగాలి. అలా జరగాలి అంటే నా మాటలు మీరు స్వీకరించాలి అన్నాడు దేవుడు. ఇక ఇశ్రాయేలీల కాలంలో అంటే మొట్టమొదట దేవుడు ఏ పని చేయటానికైనా, ప్రపంచానికి దేనిని నేర్పించటానికైనా మొదట ఇశ్రాయేలీలను ఎన్నుకుంటాడు. ఆ ఇశ్రాయేలీలకు మొట్టమొదట తనదైన జ్ఞానాన్ని ఒక ఉదాహరణ రూపంలో చూపిస్తాడు. అందుకే మొదట తన ప్రజలుగా ఎన్నుకున్న ఇశ్రాయేలీలకు ఈ రోగం విషయంలో, ఆరోగ్యం విషయంలో దేవుడు చెప్పిన ఒక సూక్తిని ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మొదట ఇశ్రాయేలీలకు రోగాన్ని గూర్చి, ఆరోగ్యాన్ని గూర్చి చక్కని విధి విధానాలు చెబుతున్నాడు. తన ప్రజలు గనుక, ఇశ్రాయేలీలు తన ప్రజలు గనుక ప్రపంచమంతటికి పాఠాన్ని నేర్పించే దేవుడు మొదట ఇశ్రాయేలీల మీద ప్రయోగిస్తున్నాడు. తన మాటలు చెబుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలీలారా, మీరు ఎలా ఉండాలంటే
మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. అలాంటి పరిస్థితులలో నేను మీ దగ్గరకు ఏ రోగమును రానియ్యను. ఇశ్రాయేలు సమాజం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆరోగ్యవంతులైన మనుషులు కావాలి. ఆరోగ్యవంతులైన మనుషులను మొదటి కాలంలో నేను సృష్టించాను. ఆరోగ్యవంతమైన ప్రకృతినిచ్చాను. మనిషి తప్పు చేయటం వల్ల ప్రకృతి శపింపబడింది, పాడైంది, రోగం కలిగినదిగా మారింది. అయినా మీరు నా ఆజ్ఞలు, నా కట్టడలు పాటించి నా మాటల ప్రకారం బ్రతికితే, నా మార్గంలో మీరు నడిస్తే మీకు ఏ రోగము రానియ్యను. ఆరోగ్యం మీదే, సత్తువ మీదే, భూమి మీద ఆనందం మీదే, సంతోషం మీదే. అందుకే ఆరోగ్యాన్ని మించినది లేదు అని లోకంలో ఒక సామెత పుట్టుకొచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏం ప్రయోజనం? కోట్ల ఆస్తి ఉన్నా ఒక మిఠాయి తినలేకపోతే షుగర్ పేషెంట్ ఏం ప్రయోజనం చెప్పండి? ఆరోగ్యం లేదు. ఎంతో బంగారం లాకర్స్లో ఉన్న ఒక పట్టెడన్నం తినలేకపోతే ఒక వ్యక్తి ఏం ప్రయోజనం చెప్పండి? ఆరోగ్యం లేదు. గాలి పీల్చలేకపోతే ఏం ప్రయోజనం? నీరు తాగలేకపోతే ఏం ప్రయోజనం? ప్రకృతిని అనుభవించలేకపోతే ఏం ప్రయోజనం? ఒక మంచం మీద రోగగ్రస్తుడుగా పడి ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే లోకం అనుకుంది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదనుకుంది. దేవుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదట ప్రయోగించిన ఆయన జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలతో దేవుడేమంటున్నాడంటే, మీరు ఆరోగ్యము కలిగిన వారుగా ఉండాలి అంటే నా మాటలను మీరు పాటించాలి. వైద్యం మీద పరిశోధనలు కాదు, మందుల మీద పరిశోధనలు కాదు, వైద్య వృత్తిని చేయటం కాదు, వైద్య విద్యను అభ్యసించటం కాదు. ముందు నా మాటలు నేర్చుకోండి, ముందు నా మాటలు నేర్చుకోండి. ఎంబీబీఎస్ కన్నా గొప్పదైన సంగతులు నా జ్ఞానంలో ఉన్నాయి. ఎంబీబీఎస్ ఎలా పుట్టింది? నా మాట ద్వారా సృష్టించిన ఈ ప్రకృతిలో ఉన్న ఒక చిన్న భూమిలో, అందులో మీకు తెలిసిన ప్రకృతిలో అందులో కొంత శాతాన్ని వైద్యానికి మీరు పరిశోధనలు చేసి వ్రాసుకున్నటువంటి పుస్తకాలలోంచి పుట్టింది వైద్యశాస్త్రం. కానీ ప్రపంచములను నిర్మించింది నా మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఆ వాక్యమే మిమ్మును నేర్చుకోమంటున్నాడు. ఆ వాక్య ప్రకారమే మిమ్మును బ్రతకమంటున్నాడు. అలా బ్రతికిన నాడు మీకు ఆరోగ్యం అంటున్నాడు. ఆయన మాటల చేత కలిగింపబడిన, నిర్మింపబడిన ప్రపంచములలో కొంత భాగం నుంచి పుట్టింది ఎంబీబీఎస్. దాని వలన మీకు ఆరోగ్యం రాదు. తాత్కాలిక ఉపశమనం కలగవచ్చు. కానీ మీ దేహమునకు, సర్వ శరీరమునకు ఆరోగ్యము కలగాలి అంటే మొదట మీరు ఆశ్రయించవలసిందే దేవుని వాక్యమును. మొదట మీరు ఆశ్రయించవలసిందే దేవుని వాక్యమును. ఇశ్రాయేలీలు ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే దేవుడు చెప్పిన ఆ మాటను మనం చూస్తే, ప్రతి మనిషి, ప్రతి ఇశ్రాయేలీయుడు దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకాలి. అప్పుడు అతని దగ్గర ఆరోగ్యం ఉంటుంది. అతని దరికి ఏ రోగము చేరదు అన్నది దేవుడు రాయించిన మాట. కానీ ఇశ్రాయేలీయులలో అనేక మంది అనేక పర్యాయములు దేవుని మాట తప్పారు, రోగములు కొని తెచ్చుకున్నారు. దేవుని మాట అతిక్రమించారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. కానీ దేవుడు నేర్పించాలనుకున్న పాఠం మనుషులకు చేరలేకపోతుంది. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది సమాజానికి, ప్రపంచానికి అందకపోతుంది. అందువల్ల దేవుడు ఇక ఇశ్రాయేలీయుల వల్ల పని జరగదనుకున్నాడు. ఇశ్రాయేలీయుల వల్ల పని జరగదు. వారిని కొంత జనాంగంగా, కొంతమంది మనుషులుగా ఏర్పరచుకున్న నేను, నా మాటలను వారు పాటించిన నాడు వారికి ఆరోగ్యం కలుగుతుందని చెప్పిన నేను, నిజంగా నా మాట ద్వారా వారు ఆరోగ్యవంతులైతే ప్రపంచమంతా నన్ను తెలుసుకుంటుంది అనే భావంతో ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని ప్రణాళికను నెరవేర్చలేకపోయారు.
అనేక సందర్భాలలో దేవుని మాటను అతిక్రమించారు, అనారోగ్యంతో బాధపడ్డారు, రోగాలతో బాధపడ్డారు, మరణానికి చేరువయ్యారు. ఇక తండ్రి అనే దేవుడు ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఇశ్రాయేలీయుల ద్వారా నేను చెప్పాలనుకున్న పాఠం ప్రపంచానికి అందలేదు గనక ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన, సమాజానికి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు ఆయన. ఇశ్రాయేలీయుల ద్వారా పని జరగలేదు. ఇశ్రాయేలీయులు ఆరోగ్యవంతులుగా మారలేకపోయారు. ఇక నా కుమారుడిని పంపించాలి, నా కుమారుడైన యేసును పంపించాలి భూమి మీదకు. ఆ యేసు చెప్పాలి, నా మనసులో ఉన్న మాటను ఆ యేసుక్రీస్తే చెప్పాలి. మనుషుల దగ్గర నుండి ఏ ఆరోగ్యాన్ని నేను కోరుకుంటున్నానో, మనుషులు ఎలా బ్రతకాలని నేను ఆశిస్తున్నానో నా కుమారుడైన క్రీస్తు చెప్పాలి అనుకున్నాడు తండ్రి. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు ఇంతకీ? ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు ఇంతకీ మనుషుల దగ్గరకు? మనుషులకు పట్టిన రోగాలు తీర్చడానికి కాదు, మనుషులకు పట్టిన రోగాలు తీర్చడానికి కాదు. ఎందుకు వచ్చాడంటే అనేక మందికి జీవవాక్యాన్ని నేర్పించడానికి వచ్చాడు. మరలా అదే ఉద్దేశం, మరలా తండ్రి యొక్క భావాన్ని నెరవేర్చడానికి యేసు భూమి మీద అడుగు పెట్టాడు. మార్కు సువార్తలో ఆయన రాక ఉద్దేశాన్ని చెబుతున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఇంతకీ? ఎందు నిమిత్తం వచ్చాడు ఇంతకీ? నేను ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెలుదము రండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడు? మీరు నా మాటల ప్రకారం బ్రతకాలి, నా మాటలను మీరు స్వీకరించాలి, నేర్చుకోవాలి, పరిశోధించాలి అని చెప్పినప్పుడు వారు దానిని పట్టించుకోలేదు, సమాజానికి నేర్పించలేదు. అందుకే దేవుని కుమారునిగా నేను వచ్చాను, నేను ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చితినని చెప్పాను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఎవరికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనుకున్నారంటే మనుషుల రోగాలు తీర్చడానికి వచ్చాడు అనుకున్నారు. మనుషుల రోగాలు తీర్చడానికి వచ్చాడు అనుకున్నారు. రోగాలు తీర్చటానికే తన కుమారుణ్ణి పంపించాలి అనుకుంటే దేవుడు అసలు కుమారుడు ఎందుకు రావాలి చెప్పండి? ఒక వైద్యుడిని పంపిస్తే సరిపోదా? ప్రకృతిలో వైద్యం పుట్టిస్తే సరిపోదా? రోగాన్ని నియంత్రిస్తే సరిపోదా? తన కుమారుడు రావాల్సిన అవసరం ఉందా? ఎటు వెళ్ళిపోతుందండి గుడ్డి క్రైస్తవ ప్రపంచం? ఎటు వెళ్ళిపోతుంది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒక కుంటివాడిని బాగు చేయటానికి, ఒక గుడ్డివాడిని బాగు చేయటానికి, ఒక కుష్ఠిరోగిని బాగు చేయటానికి, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేయటానికి, చనిపోయిన వారిని లేపటానికే అనుకుంటున్నారా? వాక్యం స్థిరపరచటానికి అవి చేశాడు తప్ప ఆయన వచ్చిన రాకలో పరమార్థం, ముఖ్యోద్దేశం వాక్యం ప్రకటించటం. వాక్యం ప్రకటించటం దేవుని యొక్క ఉద్దేశం. మనుషులు వాక్యం నేర్చుకోవాలనే తప్ప మనుషులు రోగాలను కుదర్చటానికి ఆయన ఆలోచన చేయటం లేదు. మనుషులు తప్పు చేస్తారు, వారికి రోగాలు వస్తాయి, ఆ రోగాలను నేను నయం చేయాలి అనుకునేవాడు కాదు దేవుడు. అసలు మనిషి తప్పు చేయకూడదు అనుకునేవాడు దేవుడు. ఈ సూత్రం అర్థం కాని ఎందరో తప్పుడు బోధకులు, ఈ సూత్రం అర్థం కాని ఎందరో నామకార్థ బోధకులు, నిత్య నరకాగ్నికి సిద్ధంగా ఉన్నవారు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, గెంతులు వేయిస్తున్నారు, నీ రోగాన్ని యేసు నామమును వదలగొడతానంటున్నాడు, తిరిగి పంపిస్తున్నాడు. ఆమె చేత, అతని చేత దేవుని వాక్యాన్ని నేర్పించి పంపిస్తున్నాడా? ఒక రోగం కలిగిన స్త్రీను, ఒక రోగం కలిగిన పురుషులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాడు. వచ్చిన తర్వాత నీ రోగం ఏంటో చెప్పంటున్నాడు. రోగం చెప్పిన తర్వాత అక్కడ చెయ్యి వేసుకోమంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెంటనే స్వస్థత కలిగిందని అందరినీ భ్రమపరుస్తున్నాడు, తిరిగి కిందకు పంపించేస్తున్నాడు. యేసు నామమును నేను స్వస్థపరిచానంటున్నాడు. ఆధారం లేని ఈ స్వస్థతకు దేవుని గ్రంథం, దేవుని వాక్యం ఎంత భిన్నంగా ఉందో తెలుసా? ఎంత భిన్నంగా మాట్లాడిందో తెలుసా? యేసు ఉద్దేశం భూమి మీద రోగగ్రస్తులకు రోగాలు తీర్చటం కాదు, అనేక ప్రదేశాలకు వెళ్ళి
అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్త చేయాలి. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. ఒకవేళ యెరూషలేము ప్రాంతంలో, ఒకవేళ నజరేతు ప్రాంతంలో ఉన్న రోగగ్రస్తుల యొక్క రోగాలు తీర్చడానికి దేవుడు ఆలోచిస్తే దేవుడు ఏం చేయాలో తెలుసా? తన కుమారుని పంపించవలసిన అవసరం లేదు. ప్రకృతిలోనే ఒక మందు పుట్టించాలి, ప్రకృతిలోనే ఒక వైద్యుడిని సిద్ధం చేయాలి, మనుషులలోనే ఒక వైద్యుడిని సిద్ధం చేయాలి. అసలు రోగమే రాకుండా చేయాలి. చేయలేడా దేవుడు? రోగం రాకుండా చేయలేడా దేవుడు? చేయగలడు. అసలు మొట్టమొదట రోగం భూమి మీద ప్రవేశించటానికి ఆయన అనుమతి తీసుకునే రోగం లోపలికి ప్రవేశించింది. ఆయన శాపంతోనే రోగం లోపలికి ప్రవేశించింది. ఆయన శపించాడు గనుక రోగం వచ్చింది. ఆయన కోపపడ్డాడు గనుక మనిషి ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అనారోగ్యుడిగా మారిపోయాడు. ప్రియమైన వారలారా, దేవుని మనసులో ఉన్న భావాన్ని ప్రపంచం గుర్తించలేకపోయింది. అటు దేవుని నమ్మని వారు, అటు క్రైస్తవేతరులకి దేవుడు అర్థం కాలేదు. దేవుని వాక్యం నేర్పించాలన్న ఆలోచన లేదు. ఇటు క్రైస్తవులకు, నామకార్థ క్రైస్తవులకు దేవుడు ఎందుకు ఈ మాటలు వ్రాయించాడో అర్థం కాలేదు. ప్రియమైన వారులారా, ఒక మంచి మాట మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు వారు పలికిన మాట. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయన పలికిన ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ఈరోజు స్వస్థత సభలు పెట్టాలో, దేవుని వాక్యం నేర్పించే సభలు పెట్టాలో, మనుషులు రోగాలు కుదిర్చే సభలు పెట్టాలో, అందరికీ నిత్య రాజ్యానికి సంబంధించిన దేవుని వాక్యాన్ని నేర్పించే సభలు పెట్టాలో, ఆ మాటలో మీకు అర్థమవుతుంది మీరు విజ్ఞులైతే. చూడండి ఆ మాటను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనములు. నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువుగానో అంగహీనుడువుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. యేసుక్రీస్తు ఏమన్నాడో చూడండి. యేసుక్రీస్తు ఏమన్నాడో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నీ కాలో, నీ చెయ్యో, నీ కన్నో నిన్ను అభ్యంతరపరిచినప్పుడు నీవు దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు కలిగి, 2 కాళ్ళు కలిగి, 2 కళ్ళు కలిగి, దేహంలో అన్ని అవయవములు కలిగి ఆరోగ్యవంతుడుగా నిత్యాగ్ని నరకంలో జారిపోవుట కంటే అంగహీనుడుగా నిత్యరాజ్యములో, దేవుని లోకములో నీవు అడుగు పెట్టడం మేలు, అడుగు పెట్టడం శ్రేష్టమైనది అంటున్నాడు. మీరు బాగా ఆలోచించగలిగితే ఈ మాటలో ఆయన భావాన్ని మీరు ఒక్కసారి వెలికి తీయగలిగితే ఏంటో తెలుసా ఆయన ఉద్దేశం? భూమి మీద ఎన్నడూ నీవు రోగం తీర్చుకోవటం కోసం దేవుని నమ్మకూడదు. భూమి మీద ఎన్నడూ నీవు రోగం తీర్చుకోవటం కోసం దేవుని నమ్మకూడదు, దేవుని దగ్గరకు రాకూడదు. మరి దేని కొరకు రావాలి? నిత్య రాజ్యంలో ప్రవేశించటానికే దేవుని దగ్గరకు రావాలి. 2 కాళ్ళు 2 చేతులు కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి. కాళ్ళు సరిగ్గా పనిచేసి చేతులు సరిగ్గా పనిచేసిన వాడు ఎక్కడికి పోతున్నాడో చూడండి. 8వ వచనంలో ఏమన్నాడు? 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే. అంటే 2 చేతులు 2 కాళ్ళు సరిగ్గా ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నారు చూడండి. నిత్యాగ్నిలోనికి జారిపోతున్నారు చూడండి. కానీ మన బోధకుడు ఏమని పిలుస్తున్నాడు? నీకు కాళ్ళు లేదా, వచ్చే స్టేజ్ మీదకి అంటున్నాడు. నీకు చెయ్యి లేదా, వచ్చే స్టేజ్ మీదకి అంటున్నాడు. ఎక్కడికి పంపించడానికి? నిత్యాగ్నిలోనికి పంపించడానికి. అంతేనా? కాళ్ళిచ్చి, చేతులిచ్చి, కన్నులిచ్చి, ఆరోగ్యమిచ్చి ఎక్కడికి పంపిస్తావు వారిని? ఎక్కడికి పంపిస్తావు వారిని? నిత్యాగ్నిలోనికి నీతో పాటు తీసుకుని వెళుతున్నావు. అందుకే ఇక్కడ వచ్చిన వారిలో ఎవరికి స్వస్థత ప్రార్థనలు చేయటం లేదు. మీరు అంగహీనులైనా, మీరు అనారోగ్యంతో ఉన్నవారైనా, రోగం కలిగిన వారైనా మిమ్మును ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని పెట్టిందో తెలుసా ఈ సభ? నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని, దేవుడున్న లోకానికి తీసుకుని వెళ్ళాలని. అందుకే 9వ వచనంలో కూడా ఏమంటున్నాడో చూడండి.
యేసుక్రీస్తు పలికిన మాట స్వయంగా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. 1 కన్ను కలిగి మరణిస్తే దేవుడు జీవం ఇచ్చేస్తున్నాడు. చూడండి, దేవుని కొరకు బ్రతికిన వారికి. లేదు లేదు నేను గుడ్డివాడను, లేదు లేదు నేను కుంటివాడను, లేదు లేదు నాకు క్యాన్సర్ ఉంది, లేదు లేదు నాకేదో వెన్నునొప్పి ఉంది, నన్ను బ్రతికించు, నన్ను బాగు చేయి, నాకు స్వస్థత అనుగ్రహించు అని యేసు దగ్గరకు వస్తే యేసు ఏమంటున్నాడో తెలుసా? నీవు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతావు. 2 చేతులు కలిగి, 2 కాళ్ళు కలిగి, 2 కళ్ళు కలిగి. అంటే నీ ఉద్దేశం ఏంటన్నమాట? నీ కోరిక ఏంటన్నమాట? స్వస్థత ప్రార్థనలు చేయించుకుంటున్న వారు అందరి కోరిక ఏంటన్నమాట? లోకాన్ని అనుభవించటానికి నాకు ఈ శరీరం కావాలని వారు పరోక్షంగా అడుగుతున్నారు దేవుణ్ణి. అవునా కదా? ఈ లోకాన్ని అనుభవించటానికి నా శరీరం సహకరించటం లేదు, అందుకే ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించాను నేను, ఈ లోకమందు అత్యంత ప్రేమ కలిగిన వాడును నేను, ఈ లోకాశ ఎక్కువగా ఉంది నాకు, అందుకే నాకు ఇంకా ఆరోగ్యం కావాలని అడుగుతున్నావా దేవుణ్ణి? అవును, అలాగే అడుగుతున్నావు నువ్వు. కపట వేషధారులు అలాగే అడుగుతున్నారు ఈరోజు. దేవుని వాక్యం తెలియని అబద్ధ బోధకులు ఇలాగే బోధ చేస్తున్నారు ఈరోజు. ఇలాగే ప్రజలను మోసగిస్తున్నారు. ఎంత మోసం జరగటం లేదు చూడండి, ఎంత మోసం జరగటం లేదు చూడండి. ఆంధ్రదేశంలో, తమిళనాడులో, కేరళ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో భయంకరమైన మోసం విజృంభించింది ఈరోజు అపవాది. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని వాక్యం నేర్చుకోకుండా వారిని అడ్డగించింది. ఈరోజు సర్వ ప్రపంచం యేసుక్రీస్తు మాటలు నేర్చుకోకుండా వీరిని అడ్డగించింది. ఎక్కడుందండి వైద్యం? ఎక్కడుందండి ఆరోగ్యం? ఎవరు నేర్చుకున్నారండి దేవుని మాట? ఎవరు స్వీకరించారండి దేవుని జ్ఞానం? ప్రియమైన వారులారా, మీరు దేవుని నమ్మాల్సింది పరలోకం కోసం, నిత్యరాజ్యం కోసం, దేవుడున్న లోకం కోసం. మీ ఆరోగ్యం సహకరించకపోయినా, మీ అంగాలు పనిచేయకపోయినా దేవుని రాజ్యం చేరాలనే ఆలోచనతో మీరు బ్రతకాలి. దేవుని ఇష్టాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మీరు బ్రతకాలి. ప్రియమైన వారులారా, దేవుడు మంచి ఆరోగ్యం మనుషులలో చూడాలి అనుకుంటున్నాడు, కానీ ప్రకృతి పాడైపోయింది, ప్రకృతి శపింపబడింది, ఆహార పదార్థాలన్నీ కలుషితమైపోయాయి. అందువల్ల మనిషి బ్రతికే ఈ చిన్ని జీవిత కాలంలో ఇక మనిషి ఆరోగ్యాన్ని సంపాదించుకోలేడన్న సంగతి అందరికీ విదితమైపోయింది, తెలిసిపోయిన సంగతి. మనిషి ఇక ఆరోగ్యాన్ని సంపాదించుకోలేడు, మనిషి ఆరోగ్యాన్ని తిరిగి పొందలేడు. అందుకే దేవుడు సరాసరి మీ దృష్టి అంతటిని దేని మీద కేంద్రీకరింపచేస్తున్నాడో తెలుసా? ఆ ఉన్నత లోకం మీద, ఆ ఉన్నతమైన లోకం మీద. ప్రకృతి విషయంలో తప్పు జరిగింది, అందుకే శాపానికి లోనైంది, అందరూ రోగగ్రస్తులయ్యారు. కానీ ఆ విషయంలో, నిత్య జీవం విషయంలో తప్పు జరగకూడదు. నిత్య జీవం విషయంలో తప్పు జరగకూడదు. అందుకే వాక్యం కలుషితం అయిపోతున్న సందర్భంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. వాక్యం కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం వ్రాయించాడో చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. ఏం గైకొనాలి? దేనిని వెంబడించాలి? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నా వలన నీవు వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య అనగానే 4వ అంకె వేసి క్రింద ఏం చెబుతున్నాడో చూడండి. ఆరోగ్యకరము గల వాక్యము, ఆరోగ్యము కలిగిన వాక్యము, ఆ ప్రమాణమును నీవు గైకొనాలి అంటున్నాడు. వాక్యమే కదా అని ఏ వాక్యం పడితే ఆ వాక్యం, దేవుడే కదా అని ఎక్కడకు పడితే అక్కడికి, బైబిలే కదా అని ఏ బోధ పడితే ఆ బోధ మీరు స్వీకరించారా? తస్మాత్ జాగ్రత్త అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎన్నోసార్లు మోసం జరిగింది, మోసపోయిన వాడు మనిషే, దేవుడు కాదు.
దేవుడు ఎన్నడూ మోసగింపబడలేదు, దేవుడు ఎన్నడూ వెక్కిరింపబడలేదు. మోసం చేశాను అనుకున్నాడు మనిషి, కానీ మోసపోయింది మనిషే. తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిని దేవుణ్ణి మోసగించాలి అనుకున్నాడు మనిషి, కానీ మోసపోయింది ఎవరు? మనిషే మోసపోయాడు. హవ్వే మోసపోయింది, ఘటసర్పమే మోసపోయింది. దేవుడు మోసపోడు, దేవుడు మోసపోడు. ఆయా కాలాలలో మనిషి మోసగింపబడుతున్నాడు కనుక దేవుడు ఒక మంచి జాగ్రత్తను చెప్పాడు, ఒక మంచి జాగ్రత్తను చెప్పాడు. ప్రకృతి ఎలాగో పాడైపోయింది, మీరు ఇక్కడ బ్రతకవలసిన ఉండవలసిన దినములు కూడా కొద్దిపాటివే, చిన్నవే. కనుక మీరు ఇప్పుడు కేంద్రీకరించవలసిన దృష్టి దేని మీదో తెలుసా? చూడండి, తిమోతికి అందుకే దీనిని గురించి మాట్లాడాడు, దీనిని గురించి వ్రాయిస్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అందుకేనండి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నీవు వినినా, నీవు నేర్చుకున్నా, నీలో ఉన్న ఆ మంచి పదార్థమును కాపాడుకోవాలి. అనేక మందికి దానిని పంచిపెట్టాలి, అనేక మందిలో దానిని వ్యాపింపచేయాలి, అనేక మందిని నీవు బ్రతికించాలి. ఈ మంచి వాక్యమునిచ్చి, మంచి వైద్యం చేసి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సోకాల్డ్ బోధకులు అందరూ చేస్తున్నటువంటి బోధలు బైబిల్లో ఉన్నాయేమో చూడండి, బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి. అపోస్తలుడైన పౌలు స్వస్థత సభలు పెట్టి అందరినీ స్వస్థగించి పంపించేశాడని ఉందా? అపోస్తలుడైన పేతురు స్వస్థత సభలు పెట్టి అందరినీ తండోపతండాలుగా బాగు చేయడం పంపించాడు, బాగు చేయడం పంపించాడు అనేది ఉందా? ఎంత మహాజ్ఞానం రాయించాడండి దేవుడు పౌలు చేత, పేతురు చేత, యాకోబు చేత, యోహాను చేత, శిష్యుల చేత ఎంత మహాజ్ఞానాన్ని వ్రాయించాడండి దేవుడు. అందులో సారాన్ని మీరు గ్రహించండి. ఎంత చక్కని మాటలండి ఇవన్నీ. వీటన్నిటిని పక్కన పెట్టి మనిషి కోరుకునేదే మనిషికి ఈరోజు బోధకుడు అందించాడు. మనిషి కోరుకున్న దానిని మనిషికి అందించాడు ఈరోజు బోధకుడు. నాకు ఆరోగ్యం కావాలి, నాకు మంచి జీవితం కావాలి, నాకు మంచి లాభం కావాలి, ప్రార్థన చేయి, స్పెషల్ ప్రార్థన చేయి, ప్రత్యేక ప్రార్థన చేయి. నేను అడుగు పెట్టిన చోటల్లా నాకు లాభం రావాలి, నా ఉద్యోగంలో నాకు లాభం రావాలి, నా వ్యాపారంలో నాకు లాభం రావాలి, పిల్లల పెళ్ళిళ్ళు జరగాలి, ఇండ్లు కట్టుకోవాలి, పొలం కొనుక్కోవాలి, రోగాలు పోవాలి. ఎందుకు? లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని అనుభవించాలి. అందుకే నాకు అన్నీ కావాలి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తాను రండి అన్నాడు బోధకుడు. అలాంటి బోధకులుగా మారిపోయారు అందరూ. ఏది? పరలోకానికి నడిపించే నిత్య జీవపు బాటలు చూపించే బోధలు ఎక్కడున్నాయి చెప్పండి, మార్గం ఎక్కడుందో చెప్పండి. కలుషితం అయిపోయింది ఔషధం, కలుషితం అయిపోయింది వైద్యం. చిట్ట చివరి దేవుని ఆశ కూడా ఈరోజు నీరు గారిపోయింది. భూమి మీద ఎలాగో ఆరోగ్యాన్ని అనుభవించలేని మనిషి ఈ దేహాన్ని ఎక్కడ విడిచిపెట్టి ఆరోగ్యకరమైన తానైన నా రూపమైన ఆత్మగా నేనున్న లోకానికి, ఈ చక్కని లోకానికి, ఆరోగ్యకరమైన లోకానికి తిరిగి రావాలి అంటే హితవాక్యమును గైకొనాలి అతడు, ఆరోగ్యకరమైన వాక్యమును అతడు గైకొనాలి. లేదే, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ మోసపూరితమైన బోధనలో ఉండిపోయారు, మోసపోయారు. ముఖ్యమైనది కాదా? దేహాన్ని విడిచిపెడితే ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మీకు అర్థమవుతుంది. ఈ దేహాన్ని విడిచిపెడితే ఆత్మ అర్థం చేసుకుంటుంది ఎంత ముఖ్యమైనదో ఈ సంగతి. మీ ఆత్మను రక్షించుకోవలసిన గొప్ప సంగతి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయము 1వ వచనం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. స్వస్థత ప్రార్థనలు కాదు చేయవలసింది నీవు తీతు. నీవు చేయాల్సిందేంటో తెలుసా? హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి. 7వ వచనం 8వ వచనం చూడండి. పరపక్షమందుండవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, అంటే ఉపదేశం మోసపూరితమైనదిగా ఉంటుంది.
ఉపదేశం మోసపూరితమైనదిగా ఉంటుంది ఈ యొక్క సమాజంలో. దేవుని పేరిట వస్తారు, దేవోపదేశం అని చెబుతారు, కానీ అది మోసపూరితమైనది. అందుకే తీతు, నీవు మంచివాడవు కావాలి. పరపక్షమందు ఉండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పకూడదు. అందుకే నీవేం చేయాలో తెలుసా? నీవెలా బోధించాలో తెలుసా? నీ ఉపదేశం మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యములతో కూడిందిగాను ఉండవలెను. ఆరోగ్యకరమైన బోధ ఉండాలి అంటున్నాడు. చూడండి, ఆరోగ్యకరమైన బోధ. ఆత్మను రక్షించటానికి ఆరోగ్యకరమైన బోధను ప్రవేశపెట్టాడు దేవుడు. శరీరాన్ని కాపాడుకోవటానికి ఆరోగ్యకరమైన ప్రకృతిని ఇచ్చినా ప్రకృతి పాడైపోయింది, ప్రకృతి శపింపబడింది. మనిషి ప్రవర్తన వలన, మనిషి దుష్క్రియల వలన. కనీసం ఆత్మనైనా రక్షించుకోరా, అది చాలా ముఖ్యమైనది అన్నాడు దేవుడు. శరీరాన్ని పోగొట్టుకుంటే, శరీరాన్ని శాపాల పాలు చేసుకుంటే, రోగాల పాలు చేసుకుంటే అది తాత్కాలికమైన బాధ, తాత్కాలికమైన నొప్పి. కొద్ది సంవత్సరములు ఆయుష్ ఇచ్చినంత కాలం మీరు బ్రతుకుతారు, తిరిగి వచ్చేస్తారు. కానీ ఆత్మను గనక మీరు పాడు చేసుకుంటే, ఆత్మను రక్షించుకునే వాక్యం వినే విషయంలో హితబోధను గనక మీరు వినకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, చాలా ప్రమాదం అన్నాడు దేవుడు. అందుకేనండి హితబోధ వినే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఈ హితవాక్యమునకు మనం అంటిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్త పడాలి. ఈ హితబోధ నుండి మనం వేరు కాకూడదు. ప్రపంచం చెప్పినట్టుగా, లోకం చెప్పినట్టుగా ఆరోగ్యం మహాభాగ్యం అంటే ఇప్పటికీ ఆరోగ్యం కలిగిన వాడు ఎవడో లేడు, అంటే మహాభాగ్యవంతులు ఎవరో లేరు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆత్మారోగ్యం అయితే అది మహాభాగ్యం, అది ఉన్నతమైన లోకంలో. హితబోధను మీరు స్వీకరించగలిగితే, ఈ బోధన మీరు అంగీకరించి దీని ప్రకారం మీరు నడుచుకోగలిగితే మీరు ఆత్మకు ఆరోగ్యం కలిగిన వారు, ఆత్మారోగ్యం కలిగిన వారు. అది గొప్ప భాగ్యం. దానిని ఎవరు తీసివేయలేరు, దానిని ఎవరు కలుషితం చేయలేరు. భూమి మీద మీ బ్రతుకు కాలంలో దేవుని ఇష్టాన్ని పండించండి, దేవుని కొరకు మీ బ్రతుకును అంకితం చేయండి. అలాంటప్పుడు మీరు ఆత్మారోగ్యం కలిగిన వారు. అలాంటప్పుడు మీరు మహాభాగ్యాన్ని పొందుతారు, మహాలోకాన్ని పొందుతారు. దీనికి దేవుడు నిర్ణయించిన వెల ఎంతో తెలుసా? ఉచితం. దీనికి దేవుడు నిర్ణయించిన వెల. ప్రకృతిలో ఏ మందైనా మీకు ఉచితం ఉందా? కనీసం రూపాయి బిల్ల తీసుకుంటారు పారాసెటమాల్కి, కనీసం 2 రూపాయలు కాస్ట్ తీసుకుంటారు ఏదైనా చిన్న మందు అజిత్రాలు ఇవ్వటానికి. కార్పొరేట్ వైద్యం అయితే వేల లక్షల రూపాయలు మీరు చెల్లించాలి. గవర్నమెంట్ ఆసుపత్రి అయినా రూమ్ ఛార్జీలు చెల్లించాలి. ఊరకనే ఉచితంగా ఎవ్వరూ మీకు వైద్యం చేయరు. అది ఎలాంటి వైద్యం? అది ఎలాంటి వైద్యం? రోగంతో కూడిన వైద్యమే, తాత్కాలికమైన ఉపశమనమే. అది పూర్తి ఆరోగ్యం కాదు, అది పూర్తయిన మెండైన సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చే వైద్యం కాదది. కానీ దేవుడు మాత్రం ఆత్మారోగ్యాన్ని, ఒక మహాభాగ్యాన్ని, ఒక మహాలోకాన్ని ఉచితం అంటున్నాడండి, ఉచితం అంటున్నాడు ఆయన. ఎందుకంటే పేదవాడు కూడా అడుగు పెట్టాలి ఆయన లోకంలో. డబ్బు లేనివాడు కూడా ఆత్మారోగ్యాన్ని పొందాలి. దానికి ఏ మాత్రం పైసలు ఆటంకం కాకూడదు, ధనం ఆటంకం కాకూడదు. భూమి మీద ఉన్న సంపద దేవుని రాజ్యంలోనికి చేరటానికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో దేవుడు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, నేను ప్రవేశపెట్టిన ఈ హితవాక్యము ఉచితముగా మీరు ఇవ్వాలి, ఉచితముగానే మీరు ఇవ్వాలి. మీరు సంపాదన సందడిలో పడకండి, ఉచితముగా మీరు ఇవ్వండి, ఉచితముగా మీరు ఇవ్వండి. అందుకే యేసు తన శిష్యులకు మొట్టమొదట ఏ సూక్తిని చెప్పాడో తెలుసా? తన శిష్యులకు ఏమి నేర్పించాడో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. తన శిష్యులను 12 మందిని సమాజంలోనికి పంపిస్తూ ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. తర్వాత, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలెనైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి, సిద్ధపరచుకొనకుడి. ఇంతకీ ఎందుకు పంపిస్తున్నాడు?
ఇంతకీ ఎందుకు పంపిస్తున్నాడు చూడండి. ఇంకా పై మాటలు చూడండి, 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి, వెళ్ళుచు ఏం చేయాలి మీరు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఈ మాట నమ్మించటానికి రోగులను స్వస్థపరచండి. ఎందుకంటే మీ చేతిలో బైబిల్ లేదు. పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు మనుషులకు తెలియచేయండి. ఆ మనుషులలో మొట్టమొదట మీరు ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే నేను ఇంకా ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేదు, నేను ఇంకా శిలువ మరణాన్ని పొందలేదు, నా ప్రాణం ఇంకా పెట్టలేదు. కనుక శిష్యులారా, మొట్టమొదట మీకు ఒక మంచి ట్రైనింగ్ ఇస్తున్నాను నేను. మీరు ఇశ్రాయేలీలో నశించిన గొర్రెల యొద్దకు మొదట వెళ్ళండి. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళి మీరేం చేయాలో తెలుసా? రోగులను స్వస్థపరచరండి అని చెప్పాడా? లేక వారికి కావలసినటువంటి ఈవులను అనుగ్రహించరండి అని చెప్పాడా? ప్రార్థనలు చేసిరండి అని చెప్పాడా? మొదట ఆయన చెప్పినది ఏంటో చూడండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఆ తరువాత ఆ పరలోక రాజ్యాన్ని గూర్చి ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులు నమ్మాలి అంటే ఇశ్రాయేలీయులకి ఏదో ఒకటి చేసి చూపించాలి, అప్పుడే నమ్ముతారు. లేదంటే విద్య లేని ఈ పాములను ఎలా నమ్ముతారో చెప్పండి? ఒక చేపలు పట్టే పేతురు మాటలు ఎవరు నమ్ముతారో చెప్పండి? ఒక యోహాను మాట ఎవరు నమ్ముతారో చెప్పండి? యాకోబు మాట ఎవరు నమ్ముతారో చెప్పండి? అందుకే యేసు శిష్యులతో ఏం చెప్పాడు? మీ చేతిలో జీవగ్రంథం లేదు గనక, ఇంకా వాక్యం పరిపూర్ణం కాబడలేదు గనుక, ఇంకా నేను సులువనెక్కలేదు గనుక, ధర్మశాస్త్రం పరిపూర్ణం చేయబడలేదు గనుక మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి. రోగి స్వస్థపరచబడినప్పుడు వీడు పరలోక రాజ్యపు సంగతిని వింటాడు. అప్పుడు నా తండ్రి మనసులో కోరిక నెరవేరుతుంది. బాగా అర్థం చేసుకోవాలి వాక్యం. దెయ్యమును వెళ్ళగొట్టండి. దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ చుట్టూ ఉన్నవారు, దెయ్యం వెళ్ళగొట్టబడినవాడు, ఆ కుటుంబీకులు మీరు చెప్పిన పరలోక రాజ్యపు సంగతులను ఆలకిస్తారు. మీరు చెప్పిన పరలోక రాజ్యపు సంగతులు అంగీకరిస్తారు. అందుకొరకు మీరు రోగులను స్వస్థపరచండి, అందుకొరకు మీరు దెయ్యములను వెళ్ళగొట్టండి, అందుకొరకు మీరు అద్భుతములు చేయండి. ఎంతవరకు అంటే వాక్యం వచ్చినంత వరకు. వాక్యం వచ్చిన తర్వాత వాక్యాన్ని బట్టి ఇక మీరు ప్రకటించండి. అప్పుడు ఇశ్రాయేలీయులు లేదు, యూదులు లేదు, గ్రీసు దేశస్థులు లేదు, సామర్లకోట లేదు, అమలాపురం లేదు, రాజమండ్రి లేదు, కాకినాడ లేదు. ఎక్కడికైనా మీరు వెళ్ళి ప్రకటించండి. పరలోక రాజ్యపు సంగతులను గూర్చి మీరు ప్రకటించండి. రోగులను స్వస్థపరచడానికి కాదు వచ్చింది యేసు. శిష్యులను పంపించేటప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఇవ్వండి. పరలోక రాజ్యపు సంగతులు కదా అని మీరు పైకి తీసుకోకండి, ఫీజు తీసుకోకండి. ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగా మీరు ఇవ్వండి. వాక్యాన్ని ఉచితంగా మీరు నేర్చుకున్నారు, ఉచితంగా మీరు ప్రకటించండి. ఎంత గొప్పవాడు చూడండి తండ్రి. అంటే పేదవాడు లోపలికి అడుగు పెట్టకూడదనే ఉద్దేశం ఆయనకి లేదు. పరలోకానికి అందరూ అర్హులే. ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని వాక్యాన్ని పాటిస్తారో తమ జీవితకాలంలో వారే పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. ఆత్మారోగ్యాన్ని ఎవరు కలిగి ఉంటారో, ఆరోగ్యవంతులుగా ఎవరు భూమి మీద హితవాక్యమును అనుసరిస్తారో వారే పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి. అదే ఆయన ఉద్దేశం. అందుకే ఉచితముగా ఇవ్వండి, ఉచితముగా ఇవ్వండి, ఉచితముగా ఇవ్వండి. ప్రకటన గ్రంథం మరొక చక్కని మాట, 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవ జలములు గల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును అంటున్నాడు. చూడండి, ఎవరైతే దప్పిగొంటారో వారికి నా దగ్గర ఉన్న జీవ జలములు అనే వాక్యమును ఉచితముగా అనుగ్రహించును, ఉచితముగా అనుగ్రహించును. అందుకే నిత్య జీవ పరిశోధనకు వచ్చేవారికి భోజనం నిమిత్తం ఫీజు చెల్లిస్తారేమో తప్ప వాక్యం నిమిత్తం ఎవరు చెల్లించవలసిన అవసరం లేదు. బహిరంగ సభకు రండి, వాక్యాన్ని వినండి, నేర్చుకోండి, వెళ్ళిపోండి. మీరు కడుబీదలైతే తరగతులకు రండి, వాక్యాన్ని వినండి, నేర్చుకోండి, వెళ్ళిపోండి. మీరు కడుబీదలైతే వాక్యం వినటానికి, వాక్యం నేర్చుకోవటానికి, వాక్య ప్రకారం బ్రతకటానికి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. మీరు కడుబీదలైతే భోజనం పెట్టడానికి కూడా మా వారు సిద్ధమే, మీ దగ్గర పైసలు తీసుకోకుండా.
అంత గొప్ప త్యాగమూర్తులు ఉన్నారు. దేవుని కొరకు వీరోచితంగా బ్రతికే వీరులున్నారు. ఎవడినో పెంచి పోషించటానికి కాదు, సహోదరుల కోసం తమ అర్పణ ఇవ్వటానికి, సహోదరులకు వాక్యం నేర్పించటానికి, తమకున్న దానిని ఇవ్వటానికి ఎంతోమంది వీరులున్నారు నా వెనుక. అదే నా ధైర్యం. సమాజాన్ని ఎప్పటికైనా దేవుని మార్గం వైపు నడిపించాలనే ఆలోచన పుట్టడంలో దాని వెనక ఉన్న కారణం ఇదేనండి. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సహోదరులు చాలా గొప్పవారు. వారిని చూసి నేను గర్వపడతాను, వారిని చూసి నేను సంతోషిస్తాను. ఎవరిలోనూ స్వార్థం లేకపోవడం చూసి, ప్రతి ఒక్కరూ ఆత్మారోగ్యాన్ని కలిగి ఉండటానికి వారు పడే తపన చూసి, వారిలో స్త్రీలు ఉన్నారు, వారిలో పురుషులు ఉన్నారు, వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, వారిలో వృద్ధులు ఉన్నారు. సేవ చేస్తున్నారు చూడండి, అందరికీ వచ్చిన వారందరికీ ఒక పరలోకపు వాతావరణాన్ని సృష్టించారు చూడండి. ఎందుకంటే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, నిత్య జీవాన్ని పొందాలి, దేవుడున్న లోకంలోనికి వెళ్ళిపోవాలి. ఉచితముగా దేవుడు అనుగ్రహించిన ఈ జీవజలమును ఉచితముగా మనుషులకు అనుగ్రహించాలి, స్వచ్ఛమైనదిగా ఇవ్వాలి, హితవాక్యముగా ఇవ్వాలి. ఎవరి ఆరోగ్యం పాడు కాకూడదు. ఆత్మ విషయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలి. అదే మా నినాదం, మా కోరికదే, మా గమ్యం అదే, మా లక్ష్యం అదే. మమ్మను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఆత్మారోగ్యం రావాలి, ఆత్మ విషయంలో ఆరోగ్యవంతులు కావాలి. వారికి ఉచితముగా ఆ వైద్యాన్ని అందించాలి. ప్రతి ఒక్కరిని దేవుని కొరకు సిద్ధపడిన ఒక దైవ కుమారునిగా మలచాలి, తిరిగి పంపించాలి, లోకాన్ని వెలిగించాలి. చివరి మాటగా ఒక్క మాట దేవుడు రాయించిన సంగతిని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఇలాంటి వారు తగిలారు దేవునికి. తర్వాత కాలంలో యేసు వెళ్ళిపోయిన తర్వాత యేసును ధరించుకున్న వారిలో ఇలాంటి వారు దొరికారు దేవునికి. అపోస్తలుడైన పౌలండి ఏమనుకుంటున్నారు ఈయనను గూర్చి? నాకు చాలా స్వాతంత్రం ఉంది, నాకు చాలా అధికారం ఉంది. నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త వలన వచ్చే ఆదాయాన్ని నేను స్వీకరించగలను, దానిని నేను అనుభవించగలను. అయినా అది నాకు వద్దు అంటున్నాడు పౌలు. కల్తీ వైద్యం చేసి, తప్పుడు వైద్యం చేసి, తప్పుడు మందులు అమ్ముకొని ఈరోజు అందరూ బడాబాబులైపోయారు. కానీ పౌలు ఎప్పుడు కల్తీ వైద్యం చేయలేదు, పౌలు ఎప్పుడు కల్తీ మందులు ఇవ్వలేదు, పౌలు ఎప్పుడు పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యానాలు లాంటి బిల్డింగులు కట్టలేదు, పౌలు ఎప్పుడు బెంచ్ కారుల్లో తిరగలేదు, పౌలు ఎప్పుడు బంగారపు నిధులు పోగేసుకోలేదు, పౌలు ఎప్పుడు ఉన్ని వస్త్రాలు, నూలు వస్త్రాలు, రంగురంగుల దుస్తులు ధరించనూ లేదు. పౌలు చాలా పేదవాడుగానే మిగిలిపోయాడు. తనకు అధికారం ఉంది. సువార్త వలన వచ్చే, దేవుని వాక్య ప్రకటన వలన వచ్చే ఆదాయాన్ని అతడు స్వీకరించగలడు. కానీ ఏమంటున్నాడో తెలుసా? ఆయన మనసు, అతడు జీవించిన విధానం దేవుని మనసుకు పూర్తిగా ఏకీభవించింది. అందుకే నాకున్న అధికారాన్ని నేను వినియోగపరుచుకొనకుండా నేను నా స్వహస్తములతో కష్టపడి పనిచేస్తానన్నాడు పౌలు. రాత్రి పగళ్ళు నేను కష్టపడి పనిచేస్తానన్నాడు పౌలు. నా చేతుల కష్టార్జితంతో అవసరమైతే మీకు పెడతాను తప్ప మీ దగ్గర నుండి నాకేం వద్దన్నాడు పౌలు. నేను సువార్తను ఉచితముగా ప్రకటించుటయే దేవుడు నాకు ఇచ్చే జీతం అన్నాడు పౌలు. మనం అలాంటి వారం కావాలి. మళ్ళీ ఈ తరంలో పౌలు లాంటి వారు దేవునికి మరలా కనిపించాలి. లాభం అపేక్షించకుండా కేవలం పరలోకంలో నేనిచ్చే బహుమతిని తప్ప ఇంక దేనిని కోరుకొని మనుషులు నాకు కావాలనుకున్నాడు దేవుడు. అలాంటి వారే కావాలి దేవునికి. పైసలు కోరుకునేవాడవైతే నీకు లోకంలో ఉన్నవాడికి తేడా ఏంటి చెప్పండి? వాడు లోకాన్ని బట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు, నువ్వు దేవునిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నావు, అంతే తేడా. కాదు, అలా ఉండనే కూడదు. దేవుని జ్ఞానాన్ని చేతపట్టింది ఆ బహుమానం కోసం తప్ప, ఆ గురి కోసం తప్ప, ఆ లక్ష్యం ఛేదించటం కోసం తప్ప భూమి మీద ఏదో సంపాదించుకోవటం కోసం కాదు. అందుకే
దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలంటే మనుషులలో ఉచితముగా ఇవ్వాలనుకున్న ఆయన ఉద్దేశం నెరవేరాలి అంటే మనమేనండి. వాక్యాన్ని లోకంలోనికి తీసుకుని వెళ్ళి రథసారథులుగా ఉన్న, వాక్య ప్రకటకులుగా ఉన్న మనమేనండి ఉచితముగా దానిని ఇవ్వగలగాలి, కల్తీ లేనిదిగా ఇవ్వగలగాలి. ఉచిత వైద్య శిబిరాలు ఎక్కడ పడితే అక్కడ ప్రారంభించాలి. లోకం ఆరోగ్యం ఇవ్వలేకపోయింది, వైద్యం అందించలేకపోయింది, మందులు ఇవ్వలేకపోయింది, మనుషుల రోగాలు తగ్గించలేకపోయింది. మనం కంకణం కట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఆరోగ్యంతో ఉండాలి. ఏ ఆరోగ్యమో తెలుసా? కంపు కొట్టే కుళ్ళి ఆరోగ్యం కాదు, శరీరానికి కలిగే ఆరోగ్యం కాదు, ఆత్మారోగ్యంతో ఉండాలి. ప్రతి మనిషి బాగుపడాలి, ప్రతి మనిషి దేవుని జ్ఞానం దగ్గరకు రావాలి, ప్రతి మనిషి దేవుని వాక్యం చేత కట్టబడాలి, నిత్య రాజ్యానికి సమీపం అవ్వాలి.